గుడ్ మార్నింగ్ మేడం. నువ్వు వెళ్ళి పని చూసుకో. ఓకే మేడం. ఏంటి బావా, నన్ను చూసి హాయ్ అని కూడా చెప్పకుండా ఫేసు అలా టర్నింగ్ ఇచ్చుకొని పక్కకు తిరిగి నుంచున్నావు? నువ్వేంటి ఇక్కడ? ఈ ఆఫీస్ నాది. నీకు నా పిఏగా జాబ్ ఇచ్చింది కూడా నేనే. ఏంటి, నేను నీ దగ్గర పనిచేయాలా? నీలాంటి వాళ్ళ దగ్గర పనిచేసి నా ఆత్మగౌరవాన్ని నేను చంపుకోలేను. నా ఆత్మగౌరవాన్ని నేను తగ్గించుకోలేను. ఈ మాత్రం దానికే ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అని అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులే బావా? మనుషులంటే విలువలేని నీలాంటి వాళ్ళ దగ్గర, మానవత్వానికి అర్థం తెలియని నీలాంటి మనిషి దగ్గర పని చేయడానికి నా మనస్సాక్షి ఎప్పటికీ ఒప్పుకోదు. నీ ఉద్యోగం నీ దగ్గరే ఉంచుకో, నాకు అవసరం లేదు. ఒక్క నిమిషం బావా. ఏంటి, ఉద్యోగం అవసరం లేదు, ఊడిగం చేయాల్సిన అవసరం లేదు అంటూ నువ్వు అలా ఊపుకుంటూ వెళ్ళిపోతే నేను అలా చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? ఊరుకోకపోతే ఏం చేస్తావు? చూడు బావా, నువ్విప్పుడు కాళ్ళకి సంకెళ్ళు వేసిన బానిసవి, నా దగ్గర బందీవి. రెక్కలున్నాయి కదా అని ఎగిరిపోవడానికి, కాళ్ళున్నాయి కదా అని పరిగెత్తుకుపోవడానికి నీకు అవకాశం లేదు. ఈ మాటలు నీ కాలు కింద చెప్పుల్లా పనిచేసే నీ ఎంప్లాయీస్కి చెప్పు. నీ దగ్గర ఉద్యోగమే వద్దనుకుంటున్నాను, అలాంటప్పుడు బానిసలా నీ దగ్గరే ఎందుకుండాలనుకుంటాను? ఏమా? మేడం, మా బావకి మ్యాటర్ ఫుల్ అర్థం కానట్టుంది, ఒకసారి అర్థమయ్యేలా చెప్పు. ఓకే మేడం. మిస్టర్ రాహుల్, మీకు ఇక్కడ పని చేయాలని లేకపోతే మీరు సంతోషంగా వెళ్ళిపోవచ్చు. మేమెవరో మిమ్మల్ని ఆపం. కానీ ఉద్యోగం వద్దని వెళ్ళిపోదలుచుకుంటే ఓ 10 లక్షలు కట్టేసి వెళ్ళిపోవచ్చు. ఏంటి బావా, పూర్తిగా అర్థమైందనుకుంటా? ఏంటి, నేను మీకు 10 లక్షలు కట్టాలా? ఆఫ్ కోర్స్ మీరే కట్టాలి, ఇంకెవరు కడతారు చెప్పు? మీకు డబ్బులు కట్టాల్సిన అవసరం నాకేంటి? అగ్రిమెంట్ మీద సంతకాలు చేశారు కదా. ఫ్లాష్ కట్టేసుకున్నారా? మంచి పని చేశారు. అగ్రిమెంట్ మీద సంతకం చేశాక సంవత్సరం లోపు మీకు ఉద్యోగం వద్దని వెళ్ళిపోదలుచుకుంటే 10 లక్షలు కట్టేసి వెళ్తాను అని మీ స్వహస్తాలతో మీరే సంతకాలు చేశారు. సో ఉద్యోగం వద్దు అనుకుంటే ఆ డబ్బులు కట్టేసి వెళ్ళిపోవచ్చు. ఏంటి బాబా అంత షాక్ అయిపోతున్నావు? నిన్ను నా ఆఫీస్ వరకు తీసుకొచ్చిందాన్ని, నేనే ఈ ఆఫీస్లో బాస్ నని మేనేజ్ చేసిందాన్ని. నువ్వు ఉద్యోగం వద్దని వెళ్ళిపోతే ఏం చెయ్యాలో ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావా? నీకు వేరే ఆప్షన్ లేదు బావా. నువ్వు నా కాలు కింద చెప్పుల పని చేయాల్సిందే. చెప్పు కింద రాయిలా నలిగిపోవాల్సిందే. అండర్స్టాండ్?